ఒక ప్రకాశ్ రాజ్ అనే ఒక యాక్టర్. ఈయనకు అసలు రామాయణం కానీ మహాభారతం కానీ మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపించదు. ఈయన ఎట్లా యాక్టర్ అయ్యేమో కానీ గాలికి వాన పడ్డట్టు యాక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు పుస్తకం చదివిందా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనప్పుడు యాక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు తేలి చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే సముద్రాల మన కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజ్ గారు, ఇక నుంచి మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం యాక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ మీరు గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏరనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే ఒక యాక్టర్. ఈయనకు అసలు రామాయణం కానీ మహాభారతం కానీ మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపించదు. ఈయన ఎట్లా యాక్టర్ అయ్యేమో కానీ గాలికి వాన పడ్డట్టు యాక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు పుస్తకం చదివిందా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనప్పుడు యాక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు తేలి చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే సముద్రాల మన కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజ్ గారు, ఇక నుంచి మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం యాక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే ఒక యాక్టర్. ఈయనకు అసలు
రామాయణం కానీ మహాభారతం కానీ మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపేది. ఈయన ఎట్లా ఎక్టర్ అయిండేమో కానీ గాలికి వాన పడ్డట్టు ఎక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ, రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు పుస్తకం చదివినరా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనోడు ఎక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ను రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు కేర్ చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే చూడు సముద్రాల మన కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజు గారు, ఇక నుంచి నువ్వు చాలా మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం క్యారెక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే యాక్టర్, ఈయనకు అసలు రామాయణం కానీ మహాభారతం కానీ మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపేది. ఈయన ఎట్లా ఎక్టర్ అయిండేమో కానీ గాలికి వాన పడ్డట్టు ఎక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ, రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు పుస్తకం చదివినరా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనోడు ఎక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ను రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు కేర్ చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే చూడు సముద్రాల మన కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజు గారు, ఇక నుంచి నువ్వు చాలా మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం క్యారెక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే యాక్టర్, ఈయనకు అసలు రామాయణం కానీ మహాభారతం కానీ మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ లేదా ఇస్లామిక్ మతమైన
ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపేది. ఈయన ఎట్లా ఎక్టర్ అయిండేమో కానీ గాలికి వాన పడ్డట్టు ఎక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ, రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు పుస్తకం చదివినరా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనోడు ఎక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ను రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు కేర్ చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే చూడు సముద్రాల మా కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజు గారు, ఇక నుంచి నువ్వు మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం కరెక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే యాక్టర్, ఈయనకు అసలు రామాయణం కానీ, మహాభారతం కానీ, మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ, లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపేది. ఈయన ఎట్లా ఎక్టర్ అయిండేమో కానీ గాలికి వాన పడ్డట్టు ఎక్టర్ అయిపోయాడు. యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ, రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు పుస్తకం చదివినరా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనోడు ఎక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ను రాస్తాడు, చదువుతాడు. అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు కేర్ చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే చూడు సముద్రాల మా కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజు గారు, ఇక నుంచి నువ్వు మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం కరెక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఒక ప్రకాశ్ రాజ్ అనే యాక్టర్, ఈయనకు అసలు రామాయణం కానీ, మహాభారతం కానీ, మరి క్రైస్తవ మతమైన బైబిల్ కానీ, లేదా ఇస్లామిక్ మతమైన ఖురాన్ కానీ ఏం తెలిసినట్టు కనిపేది. ఈయన ఎట్లా ఎక్టర్ అయిండేమో కానీ గాలికి వాన పడ్డట్టు ఎక్టర్ అయిపోయాడు.
యాక్టింగ్ అనేది ఒక కళ. అందులో ఏం మాట్లాడినా ఏది చేసినా కానీ నడిచిపోతుంది. కానీ మన సనాతన ధర్మం పైన, మహాభారత్ పైన కానీ, రామాయణం పైన కానీ ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు పుస్తకం చదివినరా చదవలేదా అది తెలియదు. ఎవరు రాసినరు, అది ఎక్కడి నుంచి వచ్చిన పుస్తకం అని కూడా తెలియదు. వాల్మీకి రాసిన పుస్తకం అని కూడా తెలియదు. సంస్కృతం అనువాదం అయిందని తెలియదు. నిజంగా జరిగింది అని కూడా తెలియదు. ఏం తెలియనోడు యాక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ను రాస్తాడు, చదువుతాడు, అంతే తప్ప అసంటోడికి మనం జేజేలు కొడతాం. అసంటోళ్ళకు కేర్ చేయొద్దు. తీసుకుపోయి ఎక్కడ కలపాలంటే సౌత్ ఇండియాలో ఉంటాడు కాబట్టి అతను వారణాసి తీసుకొని మన కుంభమేళలో 3 నీళ్ళు కలిసే చూడు సముద్రాల మా కుంభల అక్కడ కలిపేస్తే అతనికి కరెక్ట్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత పైకి వస్తాడు, తెలుస్తుంది కొద్దిగా. కాబట్టి దయచేసి ప్రకాశ్ రాజ్ గారు, ఇక నుంచి నువ్వు మేము నిన్ను మర్యాదిస్తాం, గౌరవిస్తాం క్యారెక్టర్గా. కాబట్టి చక్కగా మాట్లాడితే అందరు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక ధర్మం గురించి, ఒక పుస్తకం గురించి ఏలనగా మాట్లాడడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.